కుడివైపుకునకును ఎడమ వైపుకునకును నీవు వ్యాపించెదవు. నీ సంతానము అన్యజనుల దేశమును స్వాధీనపరచుకొనును. పాడైన పట్టణములను నివాస స్థలములుగా చేయును. దేవునికి స్తోత్రం కలుగును గాక. కుడివైపుకునకును ఎడమ వైపునకును నీవు వ్యాపించేదు. దేవుడు ఏం చేస్తారంటే ఈ మాసము వాగ్దానమందు విశ్వసించిన ప్రతి ఒక్కరి కుటుంబాలను, ప్రతి ఒక్క సంతానాన్ని దేవుడు నలుదిశలా వ్యాపింప చేయబోతున్నాడు. రెండవది అంటున్నాడు, నీ సంతానము అన్యజనుల దేశమునంట ఏం చేస్తుంది తెలుసా? స్వాధీనపరుచుకుంటది. అన్యుల స్వాస్థ్యాన్ని నీ సంతానము, ఏ సంతానము? దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన అడుగు జాడలు నడుస్తూ ఆయన యందు నమ్మిక ఉంచుతూ లోకమును పాపమును తన దగ్గరికి రానివ్వకుండా క్రీస్తు కొరకు, దేవుని కొరకు పవిత్రమైన జీవితం జీవిస్తున్నటువంటి వారి కుటుంబాలు, వారి బిడ్డలంట ఏం చేస్తారో తెలుసా? దేశంలో ఉన్నటువంటి అన్యజనుల స్వాస్థ్య భూములను వారు స్వాధీనపరుచుకుంటారు. రెండవది అంటున్నాడు, పాడైపోయినటువంటి పట్టణములు. అది ఒకవేళ పాడైనటువంటి జీవితాలే కావచ్చు, నిర్జనమైనటువంటి ప్రదేశాలు, ఒక విధంగా జీవితాలే కావచ్చు, బ్రతుకులే కావచ్చు. అవి పాడైపోయి విడిపోయి చెడిపోయి దూరం అయిపోయిన కుటుంబాలే కావచ్చు. ఏమవుతాయో తెలుసా? దేవుడు అంటున్నాడు, అవి నివాస స్థలాలుగా, ఆ పాడైనటువంటి పట్టణాలను, పాడైనటువంటి స్థలాలను దేవుడు నివాసాలకు యోగ్యమైన రీతిగా మార్చబోతున్నాడు. ఈ మాసపు వాగ్దానము మీ అందరి జీవితాల్లో నెరవేర్చునుగాక. వాగ్దానము ద్వారా మన అందరి కుటుంబాలను దేవుడు స్థిరపరచునుగాక. నలుదిక్కుల వ్యాపింప చేయునుగాక. అన్యజనుల స్వాస్థ్య భూములు మన సంతానము స్వాధీనపరుచుకునేటట్లుగా చేయునుగాక.